కృష్ణానది జలాల వాడకం ఇతర అంశాలపై అధికారులతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీ జలదోపిడిపై కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేయాలన్నారు. అక్రమ నీటి తరలింపునకు టెలిమెట్రీ ఒక్కటే మార్గమన్నారు. ఇక దీనిపై కేంద్రంతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ఇక వేసవిలో రాష్ట్రంలో సాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు ముఖ్యమంత్రి. కృష్ణా జిల్లాలో ఏపీ సర్కార్ తీరుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోకుండా కట్టడి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు సీఎం. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే అధికారం కేంద్ర జల సంఘంపైనే ఉందని చెప్పారు. కోటాకు మించి నీటిని ఏపీ తరలించుకుపోకుండా అడ్డుకట్ట వేయాలంటే టెలిమెట్రీ ఒక్కటే పరిష్కారమన్నారు. టెలిమెట్రీ ఏర్పాటుకు అవసరమైన నిధులను తొలుత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు సీఎం రేవంత్. అయితే టెలిమెట్రీ నిధులను చెల్లించేందుకు ఏపీ ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కోటాకి మించి నీటిని తరలించుకుపోతున్న ఏపీ తీరును ఎండగడుదామని, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీ జలదోపిడీ ప్రాజెక్టులలో నీటి నిల్వలు, పంటల సాగు అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 10 ఏళ్లుగా 2 రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. ఏపీ జలదోపిడిపై గట్టిగా పోరాడవలసిన అవసరం ఉందని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఎండలు పెరిగే కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులపై ముందుగానే జాగ్రత్త పడాలని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలకు సాగునీటి విషయంలో ఇబ్బందులు ఉండొద్దన్నారు. రాబోయే 3 నెలలు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. అధికారులు గ్రౌండ్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అందుకు తగినట్టు పరిష్కారాలపై ఆలోచన చేయాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైనవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ సహా ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలపై ఆరా తీశారు. నీటి నిల్వలకు తగ్గట్టు నీటిని సమర్థంగా వాడుకోవాలన్నారు. సాగునీటికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. వచ్చే 3 నెలల్లో తాగునీటికి డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు. తాగునీటి సరఫరా విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపించాలని, ప్రాజెక్టుల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రెడీ చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, కాలువలతో విడుదల చేస్తున్న జలాలు, ఆయకట్టులో పంటల పరిస్థితులపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. దీనిపై ఎజెండాను సిద్ధం చేసి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ తో సమీక్ష నిర్వహించి అందుకు తగ్గట్టు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమార్ ని సీఎం రేవంత్ ఆదేశించారు.